శ్రీ నారద మహాపురాణము పురాణ మహత్య కథనం. ఆది ఋషి అయిన నారాయణ మహర్షిని, ఉత్తమ మానవుడైన నర మహర్షిని సరస్వతీదేవికి నమస్కరించి జయమును పలుకవలేను. బృందావనంలో కూర్చొని ఉన్నవాడు లక్ష్మీదేవి ఆనందమునకు నివాసభూతుడు, గాఢమైన దయకలవాడు, పరముల కంటే పరుడు, అన్ని ఆనందముల కంటే ఉత్తమానంద స్వరూపుడైన శ్రీకృష్ణునకు నమస్కారము. లోకములను కాపాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల ఎవని అంశరూపులో అట్టి జ్ఞానస్వరూపుడు, పరిశుద్ధుడు, పరముడు అయిన ఆదిదేవుని సేవింతును. మహానుభావులు, ఋషులు, వేదాధ్యయన పరులు, ఇంద్రియములను జయించిన వారు, ఆహార నియమము కలవారు, సత్పురుషులు, సత్యబలులు, అసూయ లేనివారు, అన్ని ధర్మములు తెలిసినవారు, లోకములను అనుగ్రహించుట యందు ఆసక్తి కలవారు, అహంకార మమకారములు లేనివారు, పరమాత్మ ఎందే మనస్సు నిలిపినవారు, కోరికలను విడిచినవారు, పాపరహితులు, శమధిమాది గుణములు కలవారు, జింక చర్మమును ధరించువారు, జడలను ధరించి బ్రహ్మచర్యము ఆచరించువారు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు అయిన సౌనకుడు మొదలగు మహర్షులు ధర్మశాస్త్రార్థ తత్వమును తెలిసిన వారై నైమిసమను పేరు గల అరణ్యమున శ్రీ మహావిష్ణువును ఆరాధించుచు తపమును చేయుచుండిరి. మోక్షమును కోరుచు కొందరు యజ్ఞపతితో చెందిన యాగమును చేయుచుండిరి. కొందరు జ్ఞానస్వరూపుని జ్ఞానముతో, మరికొందరు ఉత్తమ భక్తితో శ్రీమన్నారాయణను పూజించుచుండిరి. మహానుభావులు, ఆత్మస్వరూపము తెలిసినవారు, గొప్ప తేజస్సు కలవారు, రాగద్వేషములు లేనివారు, లోకములను అనుగ్రహించదలిసినవారు అయిన ఆ సౌనకాది మహామునులు 26,000 మంది వారి శిష్యులను ప్రశిష్యులను లెక్కించలేము. ఒకనాడు జితేంద్రియులైన వారందరూ ధర్మార్థ కామమోక్షములను పొందుటకు ఉపాయములను తెలియగోరి ఒకచోట సమావేశమైరి. ఈ భూలోకమున ఏవి పుణ్యక్షేత్రములు, ఏవి పుణ్యతీర్థములు, తాపత్రయములచే బెత్తలను పొందుచున్న మానవులు ఏ సాధనముచే మోక్షమును పొందగలరు? శ్రీమన్నారాయణ యందు చెలించని భక్తి ఎట్లు కలుగును? కాయిక, వాచిక, మానసిక కర్మల ఫలము లభించు సాధనమేది అని తనను అడుగుటకు సిద్ధపడిన మునులను చూసి సౌనక మహర్షి సర్వము తెలిసినవాడు కావున వినయములతో చేతులు జోడించి ఇట్లు పలికెను. పవిత్రమైన సిద్ధాశ్రమములో పౌరాణికోత్తముడైన సూతుడు విశ్వరూపుడైన జనార్దనుని వధు విధములుగా యజ్ఞముతో పూజించుచూ ఉన్నాడు. వ్యాసభగవాను శిష్యుడు మహాముని శాంతుడు అయిన సూత మహర్షి ఈ విషయములన్నీ చక్కగా తెలిసినవాడు, పురాణములన్నింటినీ చెప్పవాడు కూడా. ప్రతియుగమునందు ధర్మములు క్షీణించుటకు చూసిన శ్రీమన్నారాయణుడు వేదవ్యాసావతారంతో వేద విభాగమును చేశాను. వేదవ్యాస భగవానులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అన్ని శాస్త్రములు చెప్పుచుండగా వినుచుండిరి. సూత మహర్షి అట్టి వ్యాస భగవానుల వద్ద విద్యలను అభ్యసించినవాడు. ఇట్లు వేదవ్యాస మహర్షి వద్ద బాగుగా అధ్యయనము చేసిన సూత మహర్షి అన్ని పురాణములను చక్కగా తెలిసినవాడు. ఈ లోకమున్న సూత మహర్షి కంటే చక్కగా పురాణములు తెలిసిన వారు మరొకరు లేరు. సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, శాంతుడు, మోక్షధర్మములు తెలిసినవాడు, కర్మ భక్తుల వివరములను సాంగోపాంగములతో తెలిసినవాడు, వేదాంగముల శాస్త్రముల సారమంతటినీ లోకముల హితము కొరకు వేదవ్యాస భగవానుడు పురాణములలో చెప్పి ఉన్నాడు. జ్ఞానసాగరుడైన సూత మహర్షి ఆ పురాణముల తత్వార్థమంతయు చక్కగా తెలిసినవాడు కావున మందరము వెళ్ళి ఆ సూత మహర్షినే అడిగదము అని సౌనకుడు పలికిన. సౌనక మహర్షి మాటలను వినిన ఋషులందరూ మాట్లాడు వారిలో నేర్పరి అయిన సౌనక మహర్షిని ఆలింగనము చేసుకుని సంతుష్టాంతరంగులై బాగున అభినందించిరి. తర్వాత ఆ మునులందరూ మృగముల మునులతో కూడి ఉన్న సుందరమైన వృక్షములతో, తీగలతో, పువ్వులతో, ఫలములతో శోభించుచున్న స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సులు గల అతిథులతో, అతిథ్యములతో సంకులితమైన పవిత్రమైన సిద్ధాశ్రమమునకు వెళ్ళిరి. ఆ ఆశ్రమమున అనంతుడు, అపరాజితుడు అయిన శ్రీమన్నారాయణ అగ్నిష్టోమ యాగముచే పూజించుచున్న సూత మహర్షిని చూసిరి. ప్రసిద్ధమైన తేజస్సు గల మునులు సూత మహర్షిచే పూజింపబడి అవబృధ స్నానము కొరకు నిరీక్షించుచుండిరి. నైమిసారణ్యము వాసులగు మునులు అపబృధ స్నానము చేసి సుఖాసీనుడై ఉన్న పౌరాణికోత్తముడైన సూత మహర్షితో ఇట్లు పలికిరి. ఆతిథ్యమును పొందదగిన అతిథులము మేము వచ్చితిమి. జ్ఞానమును దానము చేసి శాస్త్రోక్తముగా మాకు గౌరవము కలిగించుము. దేవతలు చంద్రకళను అమృతము తాగి జీవింతురు. నీ ముఖము నుండి వెలువడి జ్ఞానామృతములను గ్రోలి బ్రాహ్మణులు జీవింతురు. ఈ ప్రపంచమంతయు ఎవనిచే పుట్టినది? ఈ ప్రపంచమునకు ఆధారం ఎవరు? ఇది అంతయు ఎవరి స్వరూపము? ఎవనిలో నిలిచి ఉన్నది? ఎవనిలో లయము చెందును? విష్ణువు ఏమి చేసినచో ప్రసన్నమగును? మానవులు ఎట్లు పూజింతురు? వర్ణాశ్రమాచారములు ఎట్లుండును? అతిథిని ఎట్లు పూజించవలయును? చేసిన పని ఎట్లు సఫలమగును? మానవులు మోక్షము పొందు ఉపాయమేది? భక్తిచే మానవులు పొందుదన్నదేది? ఆ భక్తి ఎటువంటిది? ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి, మా సంశయములను తొలగునట్లు ఈ విషయమంతయు తెలియచేయము. నీ అమృత వాక్కులను వినుటకు ఎవనికి శ్రద్ధ కలగదు?
ఓ ఋషులారా, మీకు ఇష్టమైన దానిని చెప్పేదని వినుము. పూర్వము సనకాదులు నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెప్పేదను. దీనికి నారద మహాపురాణం అని పేరు. ఈ నారద మహాపురాణము వేదార్థముతో సమానము. అన్ని పాపములను నశింపచేయునది. దుష్టగ్రహములను నివారించును, దుస్వప్నములను నశింపచేయును, ధర్మములను బోధించును, భోగఫలములను మోక్షఫలములను ఇచ్చును. నారాయణ కథలతో కూడి ఉన్నది. అన్ని శుభములకు మూలకారణమిదియే. ధర్మార్థ కామ మోక్షములకు కారణమైన మహాఫలమును ఇచ్చును. ఇదివరకు ఎప్పుడూ లభించని పుణ్య ఫలములనిచ్చు నీ నారద పురాణమును సావధానముగా వినుడు. మహాపాపములు కలవాడైనను ఉపపాతకములు కలవాడైనను ఋషి ప్రోక్తము దివ్యము అయిన ఈ శ్రీ నారద పురాణము విని పరిశుద్ధుడగును. ఈ నారద పురాణములో ఒక అధ్యాయము చదివినచో అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందురు. ఈ 2వ అధ్యాయము చదివినచో రాజసూయ యాగ ఫలము పొందును. జ్యేష్ఠమాసమున పూర్ణిమ తిథియందు మూలా నక్షత్ర సావధానుడై మానవుడు యమునా నదిలో స్నానము చేసి మధురలో ఉపవాసము చేసి శ్రీకృష్ణుని పూజించిన కలుగు ఫలితము 3 అధ్యాయమున చదివినచో కలుగును. ఆ నారద మహాపురాణము నేను చెప్పెదను, చక్కగా వినుడు. మానవుడు కోటి కులములలో వేల జన్మలతో సంపాదించిన పాపములను నశింపచేసుకొని బ్రహ్మలోకము చేరి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొనును. భక్తిభావముతో ఈ నారద పురాణంలో 10 అధ్యాయములను చదివిన నిర్వాణ మోక్షమును పొందును. ఈ విషయమును సంశయించవలసిన పని లేదు. అన్ని శ్రేయస్సులలో ఉత్తమమైన శ్రేయస్సు సాటిలేని పవిత్రత కలది ఈ నారద పురాణము. దుస్వప్నములను నశింపచేయు పవిత్రమైన ఈ నారద పురాణమున ప్రయత్నముతో వినవలయును. శ్రద్ధతో మానవుడు ఒక శ్లోకమును లేక సగము శ్లోకమునైనను చదివినచో వెంటనే మహాపాతకముల నుండి ముక్తుడగును. పరమరహస్యమైన ఈ నారద పురాణమును సజ్జనులకు మాత్రమే చెప్పవలయును. పుణ్యక్షేత్రమున బ్రాహ్మణుల సమీపమున శ్రీమన్నారాయణ్యందు ముందు చదివించవలయును లేక చెప్పవలయును. ఈ నారద పురాణము బ్రహ్మద్రోహులకు బూటకపు ఆచారమును నటించు వారులకు కొంగుల వలె వంచనచే బ్రతుకును కొనసాగించు వారులకు చెప్పరాదు. మోక్ష సాధనమైన ఈ నారద పురాణమును కామాది దోషములను వదిలి విష్ణుభక్తి అందల ప్రీతి కలిగిన మనస్సులు గల సదాచార పరులకు మాత్రమే చెప్పవలేను. తనను స్మరించు వారి బాధలను తొలగించువాడు, సద్భుక్తి గలవారి యందు వాత్సల్యము కలవాడు, అందరూ దేవతల రూపముతో ఉంచువాడు అయిన శ్రీ మహావిష్ణువు భక్తితే మాత్రమే సంతోషించును, మరి ఒక దానితో సంతోషించడు. శ్రీహరి నామమును అశ్రద్ధతో నైనను కీర్తించినను తలచినను మానవుడు అన్ని పాపముల నుండి విముక్తుడై నాశనము లేని మోక్షపదమును పొందును. సంసారమును భయంకరమైన అరణ్యమునకు దావాగ్ని అయిన శ్రీ మహావిష్ణువు తనను స్మరించు వారికి పాపములను వెంటనే నశింపచేయును. ఈ నారద మహాపురాణము అర్థముచే తెలియచేయినది కావున ఉత్తమమైన ఈ పురాణము తప్పక వినదగినది. ఈ పురాణమును వినినను చదివినను అన్ని పాపములను నశించును. ఈ నారద పురాణమును వినవలైనని భక్తితో సంకల్పము కలిగిన మానవుడే కృతకృత్యుడు. అతడే అన్ని శాస్త్రార్థము తెలిసిన విద్వాంసుడు. అతడు చేసిన తపస్సు సంపాదించిన పుణ్యము సఫలము పుణ్యము లేనిచో ఈ నారద పురాణమును వినవలయుడని బుద్ధి కలగదు. జగద్గీతమును కోరు సజ్జనులు మాత్రమే సత్కథలను వినుటకు సంకల్పింతురు. దుర్జనులు పాపముల ఎందు ఆసక్తి కలవారై నిందించుటయందు కలహించుటయందు ఆసక్తిలే ఉందురు. అర్ధవాదములు అనగా లేని గుణములను పొగడి చెప్పునని నరాధములు సంపాదించిన అన్ని కర్మలను నిర్మూలించుటకు సాధనమైన పుణ్యమును కోల్పోదురు. పురాణములు అర్ధవాదములు మాత్రమే అని చెప్పువాడు నరకమును పొందును. ఇతర కార్యములను శాస్త్రవిధిని అనుసరించి ఆచరించేవారు పురాణములలో కూడా సాధించెదరు. మోహితులు సాధించజాలరు. ఈ లోకమున ఎక్కువ కష్టము లేకుండా పుణ్యములను సంపాదించుకొనవలెనని కోరినచో భక్తిభావముతో పురాణమును వినవలెను. పురాణమునకు వినవలెనను కోరిక కలవానికి పూర్వము పొందిన పాపములన్నీ నశించి తీరును. సంశయ అవసరం లేదు. పురాణ ప్రవచనము జరుగుచుండగా పాపపాశము చేత బంధింపబడిన వాడే ఇతర కథల యందు ఆదరములను ఆసక్తిని చూపినచో అధపతనము కలుగును. సజ్జనుల సంగమమునందే దేవార్చన యందు సత్కథల యందు హితోపదేశమునందు ఆసక్తి కల మానవుడు దేహావసానమున విష్ణువుతో సమానమైన తేజస్సు కలవాడే శ్రీమన్నారాయణ పరమపదమును పొందును. కావున ఓ బ్రాహ్మణోత్తములారా, పవిత్రమైన ఈ నారద పురాణమును వినుడు. దీనిని వినినచో మానవుడు శ్రీమన్నారాయణ్యందు మనసు కలవాడే జన్మ జరాది బాధలు లేనివాడగును. శ్రేష్ఠుడు, శ్రేష్ఠతముడు, వరములనిచ్చువాడు, పురాణ పురుషుడు, తన సంకల్పముచే అన్ని లోకములను సృజించువాడు, కోరిన వాటిని ఇచ్చువాడు, ఆదిదేవుడుగు శ్రీహరిని స్మరించి మానవుడు మోక్షమును పొందును. ఓ బ్రాహ్మణులారా, శ్రీమన్నారాయణ బ్రహ్మ, శివుడు, విష్ణువు అను పేర్లతో శరీర భేదము పొంది ఈ ప్రపంచమును సృజించును, నశింపచేయును, పాలించదు. ఈశ్వరుడుగు ఆదిదేవుని మనస్సును నిలుపుకొని నా మానవుడు ముక్తిని పొందును. నామరహితుడు, జాతి మొదలగునవి లేనివాడు,
పరులందరికీ పరుడు, పరమున కంటే పరమునుడు, వేదాత వేద్యుడు, తన భక్తులకు మాత్రమే తెలియవగు వాడు అగు శ్రీమన్నారాయణుడు అన్ని పురాణముల చేతను వేదముల చేత స్తుతింపబడుచున్నాడు. కావున జగన్నాథుడు మోక్షమునిచ్చువాడు, పుట్టుక లేనివాడుగు ఆ మురారియే సేవించదగినవాడు. పరమరహస్యము అన్ని పురుషార్థములకు మూలకారణమైన శ్రీహరిని స్మరించినచో మానవుడు సంసార సాగరమును దాటును. శ్రద్ధగా విను వారికి ధార్మికులను చెప్పవలేను. కోరికలు లేని వారికి, మోక్షం కోరువారికి, యూతులకు చెప్పవలేను. పవిత్రమైన ప్రదేశంలో, సభలో, దేవాలయంలో, పుణ్యక్షేత్రములలో, పుణ్యతీర్థములలో, దైవ సన్నిధిలో, బ్రాహ్మణ సన్నిధిలో చెప్పవలేను. అపవిత్రమైన ప్రదేశముల్లో ఈ నారద పురాణమును చెప్పువారు ప్రళయకాలము వరకు నరకమున పడి ఉందురు. మూర్ఖుడు, కపటి, భక్తి లేనివాడు, వినినట్లు నటించువాడు కూడా నరకమున పడుదురు. సత్కథ చెప్పుచున్నప్పుడు మరి ఒకరితో మాట్లాడువారు కూడా ఘోర నరకము పొందుదురు. కావున చెప్పువారు వినువారు సావధాన మనస్కులై ఉండవలేను. ఇదియే సనాతన ధర్మము. సావధాన మనస్కుడు కానివాడు ఏ కొంచెం కూడా తెలిసిన కొనలేడు. కావున ఏకాగ్ర మనస్సుతో హరికథామృతములను గ్రోలవలేను. వ్యాకుల మనస్సు కలవాడు హరికథలోని రసమును ఎట్లు ఆస్వాదించును? వ్యాకులమైన మనస్సు కలవాడు ఏ ఆనందమును పొందలేడు. కావున దుఃఖ సాధనమైన అన్ని కామనలను వదిలిపెట్టి ఏకాగ్ర మనస్సుతో శ్రీహరిని ధ్యానించవలేను. పాపము చేసిన వాడైనను ఏదో ఒక విధముగా అవ్యయుడైన నారాయణుని స్మరించినచో శ్రీహరి ప్రసన్నుడగును. జగన్నాథుడు అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణ యందు భక్తి గల వాని జన్మ సఫలమగును, మోక్షము అతని చేతిలో ఉండును. ఓ బ్రాహ్మణోత్తములారా, హరిభక్తి పరులకు ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించుటలో ఎట్టి సంశయము లేదు.